యేసు ప్రభు చెప్తాడండి ఒక ఉపమానం. ఇది చాలా ప్రాముఖ్యమైన ఉపమానం అంటాడు. ఇట్స్ టాక్స్ అబౌట్ ద టైమ్స్ ఇన్ ద సీజన్. అయ్యా, ఇంకో ఏడాది సమయం, బికాస్ ఎవ్రీ ఇయర్ హ్యాస్ 4 seasons. ఇంకొక 4 seasons చూస్తాను, ఏమన్నా ఫలము. నేను అంటాను, ఫలము మాత్రం కాదు, కనీసం చిగురించినా కూడా వెయిట్ చేస్తాడు. కనీసం ఆ చిన్న బడ్స్ వచ్చినా కూడా ఏదో వస్తుంది, వెయిట్ చేద్దాంలే. కానీ ఫలం లేదంటే ఏమంటాడు తెలుసా? నేనే నరికి పడేస్తా. యేసు ప్రభు అక్కడ మాట్లాడేది మన గురించే. ఇన్ హిస్ వినియార్డ్, ఆ ద్రాక్ష తోటలో మనం ఉన్నాం, అడ్డంగా ఉన్నాం. ఇదిగో నీ జీవితం ఉంది, అడ్డంగా ఉంది. ఇదిగో దేవుడు ఇచ్చాడు కృప, దేవుడు ఇచ్చాడు రక్షణ, దేవుడు ఇచ్చాడు ఈ కుటుంబం, దేవుడు ఇచ్చాడు ఈ అవకాశం. ఏం చేస్తున్నావు? ఏమైనా మేలుందా? ఏమైనా ఫలం ఉందా? నీ జీవితం విధానంలో ఏమైనా మార్పు ఉందా? దేవుడు నీ దగ్గర నుంచి ఏమైనా పొందుకోగలుగుతున్నాడు? చివరికి నీ జీవితం ద్వారా దేవుడు మహిమపరచాలి కదా. ఏ విధానంలో ఉన్నా దేవుడు మహిమపరుస్తున్నారా? ఇస్ గాడ్ బీయింగ్ గ్లోరిఫైడ్ త్రూ యువర్ లైఫ్ ఆర్ ఇట్స్ ఆల్ అబౌట్ యూ? ఈ జీవితంలో ఫలము చూస్తాము, నీవు వర్ధిల్తాము కదా. ఈరోజు దేవుడు ఆశపడుతున్నాడు అండి. ఎలాగుంది నీ స్వభావం? మారతానికి సిద్ధమా? ప్రతిదానికి కంగారు పడే మనసా? లేకపోతే దేవుని వాగ్దానాల్లో నిలిచి ఉండే జీవితమా? ప్రతిదానికి ఆందోళనతో వేదనతో బ్రతికే బ్రతికా? లేకపోతే దేవుని సన్నిధిలో సమాధానముతో నీకు ఇవ్వబడిన అవకాశాలు, నీకు ఇవ్వబడిన తరుణాల్ని, నీకు ఇవ్వబడిన జీవితాన్ని సరైన రీతిగా బ్రతుకుతున్నావా? నీవు చేయలేని దాని గురించి కంగారు పడద్దు. నీకు ఇవ్వబడిన దాన్ని బట్టి దేవుని స్తుతించండి. గాడ్ ఇస్ ఫెయిత్. దేవుడు నమ్మదగినది, దేవుడు నమ్మదగినది. ఆయన కార్యాలు నమ్మదగినది. ఆయన మాట ఇచ్చాడు, నిశ్చయంగా జరిగిస్తాడు. కొన్నిసార్లు ఆయన నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆయన నిర్ణయించిన దాన్ని సమయంలో చేసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన తలంపులు గొప్పవి, నీ తలంపులు లాంటివి కాదు. దేవుడు చెప్పలేదా? నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, అవి ఆకాశం కంటే ఎత్తైనవి. ఆయన మేలైన తలంపులు కలిగి ఉన్నాడు. నీ జీవితంలో కీడైన తలంపులు కాదు. నీ జీవితంలో ఏ తలంపు తెచ్చినా మేలు కొరకే. నమ్ముతావా? చెప్పండి, నమ్ముతున్నాను ప్రభా, నీ చిత్తం నా జీవితంలో జరగలేదు. నీ ఏ స్థితిగతులను నడిపించినా, ఏ పరిస్థితులను తీసుకెళ్ళినా నమ్మకంగా బ్రతుకుతానయ్యా. నా హృదయాన్ని కాపాడుకుంటా, నా జీవితాన్ని కాపాడుకుంటా, నా స్వభావాన్ని కాపాడుకుంటా, నేను మాట్లాడే విధానాన్ని కాపాడుకుంటా, నేను తలంచే విధానాన్ని జ్ఞాపకుంటా.